అందరికీ దేవుని నామం పేరిట శుభములు. ఈరోజు మనము 11వ రోజులోకి ప్రవేశించాం తపస్సు కాలంలో. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం నిజ దేవుని ఆరాధన. నిజ దేవుడు అంటే ఎవరు అంటే సృష్టిని సృష్టించి మన కోసం తన కుమారుని పంపి తన కుమారుని మరణానంతరము శిలువపై మరణానంతరము మనకు పరిశుద్ధాత్మన ఆదరణకర్తగా పంపినటువంటి మన తండ్రి దేవుడు. సో త్రిత్వ దేవుడు మనకి నిజ దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమవుతుంది, అసలు ఆరాధన అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఆరాధన అంటే ఆత్మతోనూ శక్తితోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి మనము ఆరాధించడం, దేవుణ్ణి మనం స్తుతించడం, దేవుణ్ణి మనము మనకి తోచిన విధంగా పోగడం, అదే ఆరాధన అంటే. ఈ ఆరాధనలో మనము ఏం చేయాలి అంటే, దేవా నేను పాపిని, నాకు నా సొంత శక్తితో ప్రార్థించేటువంటి శక్తి లేదు, నాకు పెద్ద పెద్ద పదాలు అవి రావు, దేవా నేను నీ మీద ఆధారపడి ఉన్నాను, నీవే నా ఆదరణకర్తవు అని దేవుని మీద మనం భారం వేసినట్లయితే దేవుడు తన సంరక్షణలోకి మనల్ని తీసుకుంటాడు. తన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని శిరస్సు నుండి అరికాళ్ళ వరకు నింపి దేవుడు తన యొక్క దూతలను మనకి కాపలాగా ఉంచి తన యొక్క సంరక్షణను మనకు అనుగ్రహిస్తాడు. అదే నిజ దేవుని ఆరాధన. మనము ఏదో పెద్ద పెద్ద పదాలను వాడి ఏదో పెద్ద పెద్ద పదాలతో మనము ఆరాధన చేయాల్సినటువంటి అవసరం అనేది మనకి లేదు. కాబట్టి నిజ దేవుణ్ణి మనము మనకి తోచిన విధంగా, మనకి నచ్చిన విధంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. మనకి చిన్న చిన్న పదాలతో వచ్చినట్లయితే అలాగనే ఆరాధించవచ్చు, అంతకంటే మరీ ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి అవసరం అనేది మనకి లేదు. అయితే మనము నిజ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? మొదటగా నిజ దేవుని ఆరాధన అంటే దేవుణ్ణి మనము మనకి నచ్చిన విధంగా ఆరాధించడం. దేవుడు మన తండ్రి, దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అని మొదటగా గుర్తెరిగి దాని ప్రకారం, దేవుని చిత్తాను ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారము మనము జీవిస్తూ మన జీవితాన్ని నలుగురికి ఆదర్శవంతంగా ఉంచుకోవడమే నిజ దేవునికి నిజమైనటువంటి ఆరాధన. రెండవదిగా రోజువారి జీవితంలో ఆరాధన. మన రోజువారీ జీవితంలో ప్రతిరోజు ఆరాధించాలి. ఏదో ఆదివారం క్రైస్తవులం అయినట్లయితే మనకి దానివల్ల యూజ్ ఏమీ లేదు. మనము ప్రతిరోజు దేవుణ్ణి దేవా అంటే గంట సేపు 2 గంటల సేపు మనం ప్రార్థనాలయంలో కూర్చోవడమో లేకపోతే దేవుని ముందు కూర్చోవడమో కాదు. మన జీవితం దేవునికి ఆరాధనగా ఉండాలి. ఏ పని చేసేటప్పుడైనా జస్ట్ సైన్ ఆఫ్ ద క్రాస్ వేసుకోవడమో లేకపోతే దేవా నీ యొక్క చిత్తంతో నన్ను ముందుకు నడిపించు, ఈ పని మొదలు పెట్టబోతున్నాను అని జస్ట్ ఒక చిన్న ప్రేయర్ చేసుకోవడం అనేది సరిపోతుంది. అదే నిజ దేవునికి మనం రోజువారీ ఇచ్చేటువంటి ఆరాధన. మరియు మూడవదిగా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఏదో మనం రోజు చెప్పేటువంటి ప్రేయర్స్ మరలా చెప్పడం లేకపోతే కీర్తనలు మరలా వల్లెవేయడం అనేది కాదు. కానీ మనము మన ఆత్మను, మన యొక్క జీవితాన్ని మన దేవుని ముందుంచి మన ఆత్మతో మనల్ని మనము దేవునికి అర్పించుకుంటూ చేసేటువంటి ప్రార్థన చాలా చాలా ఉత్తమమైనది. మనకు వచ్చేటువంటి తూచిన పదాలతో చేయడమే నిజమైనటువంటి ఆరాధన. నాలుగవదిగా ఆరాధన అనేది ఒక ప్రయాణం. ఆరాధన అనేది ఏదో మనము ఒక దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు, పావు గంట లేకపోతే ఎంత టైం అయితే అంత టైం చేయడం కాదు. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు మనము ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పడబోతూ ఉంటే మనము పడకుండా ఆగిపోవడం, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దేవుడు మనల్ని కాపాడడం, దేవా కృతజ్ఞతలు, నీవు నన్ను కాపాడావు, ఈరోజు లేకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోవడం. మనం ఎలా అయితే మన తోటి వారికి ఏదైనా చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తామో అలాగే ఇది కూడా మనము
ఆరాధనలో ఒక ప్రయాణంలా మనం ముందుకు నడిపించాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ విధంగా మనము నిజ దేవునికి మనకు సంబంధించినంత వరకు ఆరాధన, స్తుతి, స్తోత్రాలు అనేది మనం చెల్లించాలి. ఇప్పుడు మనము దైవ వచనాల్లో ఈ యొక్క నిజ దేవుని ఆరాధన అన్నది ఎక్కడ ఉంది అనేది చూద్దాం. దైవ వచనాల్లో చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు స్పష్టంగా చెప్పున్నారు, దేవుణ్ణి ఆత్మయందును శక్తితోనూ ఆరాధించాలి అని అక్కడ చెప్పబడింది అనమాట. అంతేకాకుండా పునీత పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా పౌలు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరియు యెషయా 42వ అధ్యాయము 8వ వచనము, ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి రకరకాల ప్రదేశాల్లో అక్కడ మనకి ఈ యొక్క దైవ వచనాల్లో కనిపించడం జరిగింది అనమాట. అంటే నిజ దేవుణ్ణి ఆరాధించడం ఎలా అనేది. ఇప్పుడు మన యొక్క జీవితాల్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు నిజమైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, నిజ దేవుణ్ణి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో పడి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించటం లేదా నిజ దేవుణ్ణి నేను నిజంగా ఆత్మతోనూ శక్తితోనూ ఆరాధిస్తూ ఉన్నానా? నా రోజువారీ జీవితంలో దేవుని గుర్తెరిగి ఆయన వైపు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా లేదా? ఇలా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుని మనల్ని మనము ఈ యొక్క తపస్సు కాలంలో దేవునికి అనుగుణంగా, దేవునికి దగ్గరగా వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ యొక్క అనుగ్రహ కాలమైనటువంటి తపస్సు కాలం. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తూ, దేవా, పితైన సర్వేశ్వర, మీ యొక్క కుమారుని ఈ లోకానికి మా కొరకు పంపించారు. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహ శక్తిగా, మమ్మల్ని అభిషేకించే శక్తిగా అనుగ్రహించారు దేవా. అయ్యా, మీరే నిజ దేవుడని, త్రిత్వ దేవుడని, ముగ్గురు ఒక్కరిలోనే ఉన్నారని, మీ ముగ్గురు మా సృష్టికర్త అని మేము గుర్తెరిగి ఎంతోమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని మీ నుంచి తిప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఈ యొక్క ప్రపంచ శక్తులు ఏవైనా కూడా సైతాను శక్తులు మమ్మల్ని బంధించినప్పుడు మీ యొక్క పరిశుద్ధమైన శక్తిని మాకు అనుగ్రహించండి. మీరు అన్ని యొక్క గుణములకు మూలములు, అన్ని యొక్క ఏవేవైతే మా జీవితం జరుగుతున్నాయో వాటన్నిటినీ మీ యొక్క ప్రణాళిక ప్రకారమే, మీ యొక్క చిత్త ప్రకారమే జరిగిస్తూ ఉన్నారు. కనుక మీ చిత్తమును మేము గుర్తెరిగి మా యొక్క నిజ జీవితంలో మీ యొక్క ప్రణాళిక ప్రకారం జీవించినట్లుగా, అలా మంచి జరిగినను చెడు జరిగినను ఏ జరిగినను మీ యొక్క చిత్త ప్రకారం జరుగుతుందని మేము గుర్తెరిగి మా యొక్క జీవితాలను ఈ యొక్క తపస్సు కాలంలో మీకు దగ్గరగా అనుగుణంగా ఉండేలాగా చేయమని, మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని, ఈ యొక్క మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడనైన దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచు మిమ్మల్ని ప్రార్థిస్తూ అర్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్.